వైసీపీ అధికారంలో ఉండగా అక్రమ మార్గంలో బెదిరింపులకు పాల్పడిన స్థానిక సంస్థలను సొంతం చేసుకుంది. కోల్పోయిన వాటిని మళ్లీ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ, పురపాలక, జిల్లా పరిషత్ తదితర సంస్థలన్నింటినీ త్వరలో సొంతం చేసుకునే ప్రక్రియ ప్రారంభించింది. ప్రకాశం జిల్లాలో గిద్దలూరు పురపాలక సంఘంను కూటమి కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా విర్రవీగిపోయారు. చేతిలో పవర్ ఉందనే అహంకారంతో ఎవ్వరినీ లెక్క చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. విపక్ష నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకుని భయాందోళన సృష్టించారు. పలుచోట్ల అరకొరగా ఎన్నికలు జరిగినప్పటికీ రిగ్గింగ్కు పాల్పడ్డారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలన్నింటినీ అక్రమ మార్గంలో దక్కించుకున్నారు. ఇప్పుడు అధికారంలోకొచ్చింది టీడీపీ కూటమి. కోల్పోయిన వాటన్నింటినీ చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్థానిక సంస్థలైన పురపాలక, జిల్లా పరిషత్ తదితర సంస్థలను మళ్లీ కైవసం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రకాశం జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలు కూటమికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రకాశం జిల్లా గిద్దలూరు పురపాలక సంఘంలో 20 వార్డులున్నాయి. 2020 ఎన్నికల్లో వైసీపీ 17, టీడీపీ 3 మాత్రమే గెలిచింది. దీంతో గిద్దలూరు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్లు 8 మంది టీడీపీలో జంప్ అయ్యారు. దీంతో 11 మంది మెజార్టీ సభ్యులు టీడీపీ వైపు ఉన్నారు. మిగతా కౌన్సిలర్లు కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. దీంతో గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు నగర పంచాయతీ భవనంపై అతి త్వరలో టీడీపీ జెండా ఎగరవేయనున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే ఈ నెల లేదా ఆగస్టులో గిద్దలూరు పురపాలక సంఘంపై టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు నేతలు. మెజార్టీ కౌన్సిలర్లు కూటమి వైపు ఉండడంతో అవిశ్వాస తీర్మానం పెడతామని చెబుతున్నారు.